వెల్కమ్ బ్యాక్. బోరుబావిలో పడిన 14 నెలల చిన్నారిని ప్రాణాలతో బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం సర్వశక్తి రొడ్డుతోంది. నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పాపను ప్రాణాలతో బయటకు తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. తప్పకుండా ఏదైనా మిరాకిల్ జరగొచ్చంటున్నారు ఆయన. తప్పకుండా చిన్నారి తల్లిదండ్రుల్ని ఆదుకుంటామంటున్న మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి కృప ఫేస్ టు ఫేస్. రక్షించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ టీం 1.5 డే నుండి నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉంది. మనతో మంత్రి ఉన్నారు. సార్, అంటే పాప ఎన్ని అడుగుల వరకు వెళ్ళి ఉంటుంది అని మీరు 40 ఫీట్ దగ్గర మోటార్ ఉన్నప్పుడు పాప ఉన్న సంగతి అందరికి తెలుస్తుంది. ఎప్పుడైతే మోటార్ పైకి తీసినామో దాని తర్వాత 70 ఫీట్లో ఉందా, 100 ఫీట్లో ఉందా, 120 ఫీట్లో ఉందా తెలుస్తలేదు. అందుకే దానికి సంబంధించిన కెమెరాలను కూడా తెప్పించినాము. నైట్లో వచ్చినాయి. ఇప్పుడు ఎందుకంటే రాత్రి కొంచెం వర్షం పడడం కూడా సహకరించలేదు. ఇప్పుడు గంట 2 గంటల్లో తప్పకుండా పాప ఎక్కడ తెలుసుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ఎందుకంటే ఇక్కడ రాళ్లతో కూడుకున్నటువంటి ప్రదేశం ఇది. గంటకు ఫీట్ తీయగలుగుతున్నాం. అది కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆపకుండా పనిచేస్తున్నాం. పాప ఎక్కడ తెలుసుకొని తప్పకుండా తీస్తాం పాపని. అంటే సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు, కానీ పాప మోటార్ బావి దగ్గర ఎక్కడైతే లోపల పడిపోయిందో అక్కడైతే ఏమీ ప్రజెంట్ సహాయక చర్యలు ఏం కొనసాగట్లేదు. అంటే మోటార్ బావి ఆ విధంగా తీయాలంటే పక్కన తీసుకుంటూ రావాలి. ఎందుకంటే 40 ఫీట్ దగ్గర ఉన్నప్పుడు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఒక స్టేజ్లో పాప పైకి వచ్చే సమయంలో కూడా సహకరించాలి అక్కడ. దాని తర్వాత మోటార్ తీయగానే పాప కిందికి పోయింది అని తెలుస్తుంది. ఆ కెమెరాలు పెడితే కూడా తెలుస్తలేదు. ఇంకా పెద్ద కెమెరాలు తీసుకొచ్చినాము. ఇప్పుడు తెలిసిపోతుంది. గంట 2 గంటలు తప్పకుండా తెలుస్తుంది. ఎక్కడైతే పాప ఉందని తెలిస్తే దాన్ని బట్టి ప్రయత్నం చేసి బయటకు తీసుకొస్తాం. మరోవైపు పాప పేరెంట్స్ కూడా కంటితడి పెట్టుకుంటున్నారు. వాళ్ళని కూడా చూస్తే అందరికీ బాధేస్తుంది. మరి మీరు వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? పాప పేరెంట్స్ నా కాన్సెన్స్ వాళ్ళది యాలాల నుంచి ఇక్కడికి వాళ్ళు పనిచేసుకుని వచ్చినారు. వాళ్ళకి ఎప్పుడు కూడా నేను మాట్లాడుతూనే ఉన్నా. పాపను బతికిస్తామని చెప్పి వాళ్ళకు ఎప్పుడు కూడా ఓదార్పుతూనే ఉన్నాను. ఏమో ఏదైనా జరగరాని జరిగిందనుకో, నేను ఆ పాప బతకాలే బయటికి రావాలని ఆశిస్తున్నాము. జరగరాని జరిగితే ఆ కుటుంబానికి ఆదుకునే బాధ్యత తీసుకుంటా తప్పకుండా. పాపని రక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. పాపని సేఫ్గా తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పగించడానికి చూస్తున్నాము. మరోవైపు అటువైపు సమాంతరంగా తవ్వుతున్నాం. ఇక్కడైతే ఎందుకంటే పాప బోరుబావిలో ఎక్కడైతే పడిపోయిందో అక్కడ ఎందుకు అంటే ఒక రోబోటిక్ హ్యాండ్ కానీ మిగతా ఎందుకు చేయడం లేదు అని అంటే 40 అడుగులప్పుడు ఉన్నప్పుడు పాపకు సంబంధించి ఇటువంటి ప్రయత్నాలన్నీ చేయొచ్చు. కానీ పాప ఎన్ని అడుగుల దూరం వరకు వెళ్ళిందనేది మనం కరెక్ట్గా అంచనా వేయలేం. కాకపోతే కనిపించట్లేదు. ఇప్పటివరకు కెమెరా సహాయంతో చూసినప్పుడు పాప ఎక్కడుందనేది కనిపించలేదు. సో అందుకే సమాంతరంగా గొయ్యిని తవ్వుకుంటూ వెళుతున్నాం. కానీ పెద్ద కెమెరాస్ తెప్పించాం, టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం, ఎన్డీఆర్ఎఫ్ శ్రమిస్తుంది. సో ఖచ్చితంగా పాప ఆచూకీ ఎక్కడుంది, లోపల ఎక్కడుంది, పాప సేఫ్గా ఉందా, ఎలా ఉంది తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. మరో 2 గంటల్లో పాప సేఫ్గా ఉందన్న వార్త వింటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పేరెంట్స్తో కూడా మాట్లాడారు. పాప పేరెంట్స్తో ఖచ్చితంగా పాపను సేఫ్గా మీకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. చిన్నారిని కాపాడటానికి ఓఎన్జీసీ ఎల్ఎన్టీ సహాయం కోరింది అధికార యంత్రాంగం. బోరుబావిలో పడిపోయిన చిన్నారి ముందు 40 అడుగుల కింద ఉండగా ఇప్పుడు దాదాపు 230 అడుగులకు జారిపోయిందని తెలుస్తోంది. బోర్వెల్కి సమాంతరంగా అంత లోతుకి గుంత తవ్వడానికి చాలా రోజులు పడుతుంది. అందుకే రంగారెడ్డి యంత్రాంగం ఓఎన్జీసీ సహాయం కోరింది. ఓఎన్జీసీ మిషన్లు వస్తే పని త్వరగా పూర్తవుతుంది. కానీ వాళ్ళు రావడానికి 4 రోజులు, ఇక్కడ పరికరాలు ఇన్స్టాల్ చేయడానికి 2 రోజుల సమయం పడుతుందంటున్నారు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. సహజంగా సమాంతరంగా మరో వెల్ తవ్వడానికి చాలా రోజుల సమయం పడుతుంది. ఇలాంటి సందర్భంలో క్రాస్ డ్రిల్లింగ్ పద్ధతి చేసే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో వేల అడుగుల లోతున కూడా ఓఎన్జీసీ తవ్వకాలు జరుపుతుంది. కానీ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పరికరాలను చేవెళ్లకు రప్పించి ఆపరేషన్ చేపట్టడానికి సమయం పట్టడమే కాదు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. అయినా చిన్నారిని కాపాడటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఓఎన్జీసీ సిబ్బందిని చేవెళ్లకు రప్పిస్తోంది. ఓఎన్జీసీ సాయం కోరడంతో పాపను కాపాడటానికి ఇతర ఆధునిక పద్ధతులను కూడా పరిశీలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బెలూన్ టెక్నాలజీ సాయంతో పసిపాపను రక్షించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. చాలా మంది పాపను కాపాడటానికి ఫోన్ కాల్స్ కూడా చేసి
అయస్కాంతంతో పైకి తీసుకురావచ్చని, లేకపోతే ఒక గమ్ లాంటిది అంటిస్తే ఎలాంటిదైనా సరే, సాధారణంగా మనం ఇళ్లల్లో ఉపయోగించే ఒక గమ్ లాంటిది ఉపయోగిస్తే ఆ పాప ఆ గమ్కి అంటుకొని పైకి వస్తుంది అనేది చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ ఏదైతే రోబోటిక్ మిషన్ ఉందో రోబోటిక్ హ్యాండ్ సాయంతో తీయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అండ్ ఇంకొక విషయం అందరికీ బహుశా చూసే ఉంటారు, మోటార్ ఉంది కాబట్టే ఆమె ఇక్కడ తట్టుకొని ఆమె ఆ 40 ఫీట్ల దగ్గర ఆగిపోగలిగింది. అదే మోటార్ని తీయడం వల్ల ఆమె మరింత లోతుకు వెళ్ళిపోయింది. అంటే సహాయక చర్యల్లో అది తెలుసో తెలియకో, అవగాహన లోపమో లేకపోతే అది ప్రయోగమో అప్పటికప్పుడు చేసిన ప్రయత్నమో కానీ పాపని కాపాడడానికి ఆలస్యమైంది. పాపని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో లోపాలు మరింత లోపలికి వెళ్ళేలా చేసే ఆ అమ్మాయిని. అదే బాధగా అనిపిస్తోంది. ఇంత టెక్నాలజీ మనం ఉపయోగిస్తున్నాం, ఇంత త్వరగా పనిచేస్తున్నాం అనుకున్నాం, కానీ కంటిన్యూగా ఆ సమాంతరంగా బావి తవ్వుతూ పనులు కొనసాగించి ఉంటే, ఒకవేళ సమాంతరంగా తవ్వుకుంటూ వెళ్ళుంటే 40 అడుగుల వరకు ఆ ఒకరోజు నైట్లో ఫినిష్ చేసి ఉండేవారేమో అనిపించింది. కానీ అది బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళీ రోబోటిక్ హ్యాండ్ సాయంతో లేకపోతే తాళ్ల సాయంతో ఇలా కొనసాగించడం, ఆ సమాంతరంగా తవ్వే గోతురు కాస్త బ్రేక్ ఇవ్వడంతో చాలా వరకు కూడా ఆలస్యమైంది. ఇప్పుడు అదే పాపని చిన్నారి కోసం 39 గంటలు అవుతున్న ఇప్పటికీ ఆమె మనకి పూర్తిగా అసలు ఇక దొరకను అన్నంత లోతుకు వెళ్ళిపోతుంది ఆ పిల్ల. 40 అడుగుల వరకు మనతో పలకరించినట్టుగా చేయి ఊపి నేను ఇక్కడ ఉన్నాను అని ఒక సందేశం అందించింది. కానీ ఇప్పుడు కనీసం ఆమె ఎక్కడుందో కూడా ఎవరికి తెలియట్లేదు. ఇది 230 అడుగులనేది అంచనా వేస్తున్నారు. చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడెంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇది ఆధునికంగా మనం ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాం. అంతరిక్షంలోకి మన ఉపగ్రహాలకు సంబంధించి మనం ఎంతో సాంకేతిక పరంగా ముందున్నామని చెప్తూనే ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఎంత వెనుకున్నామో కూడా చెప్తోంది. ఆ వెనుకబాటుతనం కేవలం సాంకేతిక పరిజ్ఞానం కాదు, కేవలం సామాజికంగా ఉన్న అంశాలను కూడా అవగాహన చేసుకోలేకపోవడం, ఏం జరగదులే అనే నిర్లక్ష్యం, ఏం కాదులే అనే అలసత్వం, జరిగిన తర్వాత ఇలా లబోదిబోమని ఏటం. బోరుబావుకి సంబంధించి ఎప్పటి నుంచో టీవీలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా సరే నోళ్లు తెరుచున్న బోరుబావులకు సంబంధించి ప్రజలు అవగాహనతో ఉండండి, పని అయిపోయిన తర్వాత వాటిని కప్పివేయండి, లేదా ఒక సూచిక పెట్టండి, ఏదో ఒకటి చేయండి, ప్రాణాలని కాపాడండి. కానీ ఇలాంటివి తరచూ చూస్తున్నాం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి. కెమెరాలో చిన్నారి చెయ్యి కదలిక చూస్తుంటేనే కళ్ళల్లో తడి అలా వచ్చేస్తోంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని పిలిచినప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, ఆ తల్లిని పిలుస్తోంది, ఆ చిన్నారి ఆ తల్లిని పిలుస్తోంది. ఎవరు చేసిన పాపం, ఎవరు చేసిన తప్పు ఆ పిల్ల ఈరోజు శాపం అనుభవిస్తోంది. సజీవంగా బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, మానవ ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ 40 అడుగులకు చేరుకున్న ఆ ప్రొక్లైనర్ సాయంతో 40 అడుగులకు చేరుకున్నారంటే ఇక 230 అడుగులకు చేరుకోవాలంటే దాదాపు 25 రోజుల సమయం పడుతుంది. 25 రోజులు. బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు కృష్ణా బేసిన్కి చెందిన త్రిసభ్య కమిటీ సంఘటనా స్థలానికి చేరుకుంది. వారు అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, అక్కడ తాజా పరిస్థితి ఏంటనేది మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. చిన్నారి సజీవంగా తీసుకురావాలనే ప్రయత్నాలు అన్ని వైపులా సాగుతున్నాయి. మరోవైపు ప్రత్యేక టీములు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కృష్ణా గోదావరి బేసిన్ నుంచి ఓఎన్జీసీ సంబంధించిన నిపుణుల బృందం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ డీజీఎం శ్రీహరి గారు లాంటి టీం మొత్తం అంతా 3 టీం వచ్చింది. సార్, మీరు మొత్తం ఒక టీం అంతా ఓఎన్జీసీ నుంచి వచ్చింది, ఎటువంటి గమనించారు మీరు ఇక్కడ అంశాలు? ఇప్పుడు ఏం జరుగుతుందో ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్ అండి. అండ్ ఓఎన్జీసీ సైడ్ నుంచి ఎక్విప్మెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు ఇట్ మే టేక్ టైం. ఓకే సార్, ఓఎన్జీసీ అంటే ఒక పెద్ద ఎక్విప్మెంట్ ఉన్న ఏంటి, మీరు రావాలంటేనే ఒక పెద్ద ప్రయత్నం అనేది జరగాల్సి వస్తుంది. ఎటువంటి ప్రయత్నం జరగాలి? మొబిలైజ్ చేయడానికి ఎక్విప్మెంట్ ఫ్రమ్ రాజమండ్రి ఎక్విప్మెంట్ వచ్చినా సరే ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ డ్రిల్ చేయగలం. ప్యారలల్ డ్రిల్ చేయగలం, చేసినా లాభం ఉండదు. అంటే పాపని బయటకు తీయడం అంటే వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ ఇట్ ఈస్ ఆన్ ద రైట్ ట్రాక్. టైం పట్టచ్చు, బట్ ఇది ఒకటే ప్రొసీజర్ అని అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది.
మిమ్మల్ని ముఖ్యంగా ఏంటి మీ సలహాలు ఏమైనా తీసుకోవడానికి పిలిపించారా ఇటువంటి దీనికోసం పిలిపించారు? అవర్ ఎక్స్పర్టైజ్ చెప్పడానికి అంత. అంటే మీరు పూర్తిగా బ్లోఅవుట్ దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్, మీరు మీ ఎక్స్పీరియన్సెస్ అంతా కోనసీమలో జరుగుతున్న ఓఎన్జీసీ యాక్టివిటీలోన ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ మీకు బాగా తెలుసు. ఇక్కడ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే మా యాక్టివిటీస్ వేరండి. ఈ యాక్టివిటీస్ మేము పెద్ద ఎక్కువ యాక్టివిటీస్ దీంట్లో మేము పాల్గొనలేదు. బట్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ అది మేము ఏమంటారు అడ్వైజ్ ఇస్తున్నాం అంతే ఎన్డీఆర్ఎఫ్కి అండ్ అడ్మినిస్ట్రేషన్కి. అంటే నిజంగా మన ఎక్విప్మెంట్ తీసుకురావాలంటే ఏదైనా సాధ్యపడే అవకాశం ఏదైనా ఉందా మనకి? ఎక్విప్మెంట్ తెచ్చినా సరే మీరు ఏమంటున్నారు, ఏం చేయగలం? మ్యాక్సిమం ఒక వెల్ డ్రిల్ చేయగలం అంతే. చేసిన బాడీ తీయడం కష్టం కదండి, పాపం తీయడం. అంటే ఇప్పుడు ఓఎన్జీసీ సంబంధించిన సలహాలు తీసుకోవాలని ప్రయత్నం జరుగుతూ ఉంది మనకి. నిజంగా మన ఎక్విప్మెంట్ అనేది తీసుకురావడం కోసం ఈ ప్రాంతంలో సాధ్యపడేదేనా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ సినారియో ప్రకారం ఎక్విప్మెంట్ రావటం కొద్దిగా చాలా కష్టమైన పని. ఎక్విప్మెంట్ రావచ్చు కానీ ఏంటంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి, హౌసెస్ ఖాళీ చేయించాలి, ఈ పవర్ లైన్స్ ఉన్నాయి, ఈ క్రేన్స్ 2-3 తిరుగుతూ ఉండాలి, మొత్తం 100 ట్రైలర్స్ లోడ్ రావాలి ఒక రిగ్ రావాలంటే, డ్రిల్లింగ్ రిగ్స్ రావాలంటే. ఇప్పుడు ఆ డ్రిల్ చేయిస్తాం. డ్రిల్ చేసిన అక్కడ ఎస్కలేట్ విండో కట్ చేసి బేబీని బయటికి తీసుకురావడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చేసే ఆపరేషను ర్యాంపు చేశారు కాబట్టి ఈ కటింగ్ ఇంకా డీప్కి వెళ్తే బేబీని బయటికి తీసుకురావడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడైతే మనం ఓన్లీ మన సలహాలు మాత్రమే ఇవ్వడం కోసం ఓఎన్జీసీ ఇప్పుడు వచ్చిందంటారు? అంతేనండి, రైట్. ఇది ఇక్కడ ఓఎన్జీసీ త్రిసభ్య కమిటీ అనేది మనకి ఇక్కడ వచ్చింది, పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఒక డీజీఎంతో పాటు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మరోవైపు ఎస్సీ కూడా సూపరింటెండెంట్ ఇంజనీర్ కూడా దీని ఇక్కడికి వచ్చారు, ఈ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఏదైతే దాదాపు 230 వరకు లోతుకి వెళ్ళి ఉంటుందనే ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఎలాగ పాప సజీవంగా ఉంటే ఎలా బయటికి తీసుకురావాలనే ప్రయత్నాలకి వీళ్ళ సలహాలు అయితే ఇస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఓఎన్జీసీ ఎక్విప్మెంట్కి సంబంధించి భారీ ఎక్విప్మెంట్ ఉంటుంది. భారీ ఎక్విప్మెంట్ తీసుకురావడం అనేది ఈ ప్రాంతంలోకి అసాధ్యం అనేది ఇక్కడ ఈ నిపుణుల బృందం మనకి స్పష్టం చేస్తోంది. కెమెరా పర్సన్ వెంకట్తో గణేష్, TV9. ఇది నిపుణుల బృందం కూడా చాలా క్లియర్గా చెప్తోంది. అంత ఎక్విప్మెంట్ ఇక్కడ తీసుకురావడం ఎంతో కష్టసాధ్యంతో కూడుకున్న పని అని. కానీ మోటార్కి సంబంధించి వాళ్ళు బేస్ మీద చిన్నారి ఉందనుకున్నారో, లేక మోటార్లు సాధారణంగా అలాంటి భూముల్లో బోర్బావులకు ఉపయోగించే మోటార్ ఒక పైప్లా ఉంటుంది. అది ఒక బేస్ అనేది ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. బహుశా అది ఉండడం వల్లే ఆ పాప అక్కడ తట్టుకుని ఉంది. కానీ అది లాగేయడం వల్ల ఆ చిన్నారికి గాయం అయి ఉండొచ్చు, లేకపోతే అది తీసేయడం వల్ల ఇంకా మరింత లోతుకు కూడా వెళ్ళి ఉండొచ్చు. రోబోటిక్ హ్యాండ్ క్లిప్ సాయంతో పాపని బయటకు తీసుకొచ్చేందుకు మళ్ళీ ప్రయత్నం చేశారు, అది కూడా విఫలమయ్యాయి. అంతకుముందు లోపాలున్న మోటార్ని బయటకు తీస్తే దాంతోపాటు పాప బయటకు వస్తుందనుకున్నారు. అది చాలా పెద్ద ఫెయిల్యూర్ అనే చెప్పాలి. మోటార్ బయటకు వచ్చింది, పాప బయటకు రాలేదు. పైగా చిన్నారి మరింత కిందకు జారిపోయింది. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పసిబిడ్డను కాపాడటానికి సర్వశక్తులు ఒడ్డుతోంది రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం.